Hello guys, welcome to the day 2 of coding interview questions. Today we are going to solve this pattern. ఓకే. ఇక్కడ మనకేదైతే ప్యాటర్న్ కనిపిస్తుందో, ఈ ప్యాటర్న్ మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. యెస్టర్‌డే మనం ఆల్రెడీ ఒక ప్యాటర్న్ డిస్కస్ చేసాం. కాకపోతే ఆ ప్యాటర్న్ అనేది ఈ ప్యాటర్న్‌కి కొంచెం అపోజిట్‌లో ఉంటుంది. బట్ దట్ వాస్ ఎ ఈజీ ప్యాటర్న్. ఓకే. సో, ఇక్కడేంటంటే కొంచెం స్టెప్స్ అనేది యాడ్ అవుతాయి. అంతే ఇంకేం డిఫరెన్స్ అయితే లేదు. సరే ఈ ప్యాటర్న్‌ని మనం సాల్వ్ చేసేదానికన్నా ముందు ఫస్ట్ ఈ ప్యాటర్న్‌ని ఎలా విజువలైజ్ చేయాలి? విజువలైజ్ చేసిన తరువాత ఒక్కొక్క స్టెప్ ఎలా మనం రాసుకుంటూ రావాలనేది చూద్దాం. ఓకే. సరే ఫస్ట్ విజువలైజేషన్ కోసం ఎంఎస్ పెయింట్‌లో తీసుకున్నా ఇక్కడ నేను. అండ్ క్వెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిక్కడ రోస్ ఉన్నాయి కదా! ఇక్కడ 5 రోస్ ఉన్నాయి. యెస్టర్‌డే డిస్కస్ చేసిన విధంగానే 5 రోస్ ఉన్నాయి. ఈ రోస్ వచ్చి మనం యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం. అంటే యూజర్‌ని అడుగుతాం. ఎన్ని రోస్ కావాలి? యూజర్ గనక 5 ఇచ్చాడనుకోండి 5 రోస్ రావాలి. 1, 2, 3, 4, 5 రావాలి. యూజర్ గనక 6 అని ఇచ్చాడనుకో 1, 2, 3, 4, 5 ఇంకొక రో అనేది యాడ్ అయితుంది. ఆ రోలో 6 స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో, అలా మనకి నంబర్ ఆఫ్ రోస్ అనేది ప్రింట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది యూజర్ చాయిస్. సరే ఇక్కడ నేను ప్రస్తుతానికి 5 రోస్ తీసుకొని చేస్తున్నాను. మీకు విజువలైజేషన్ ఎలా చేయాలని 5 రోస్‌తో చూపిస్తాను. లేటర్ మనకి సేమ్ కోడే మనకి 6 అయినా, 7 అయినా దేనికైనా గాని అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? సరే హ్మ్. ఇక్కడ మనం తీసుకున్నాము. ఇక్కడ నేను నార్మల్ ప్యాటర్న్ తీసుకున్నాను. ప్యాటర్న్ తీసుకొని అదొక బాక్స్‌లో పెట్టుకున్నా. అంటే అనుకోండి ఒక బాక్స్‌లో ఈ స్టార్స్ ఉన్నాయి అని అనుకోండి. ఈ బాక్స్‌ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఈ బాక్స్‌ని నేను ఏం చేస్తున్నానంటే లైన్స్ ఏసుకుంటున్నా. అంటే ఒక టేబుల్ లాగా చేసుకుందాం. రోస్ అండ్ కాలమ్న్స్ లాగా. ఓకే. ఇదొక రో 2 రోస్ 3 అయినాయి. ఇంకెన్నున్నాయి? 4, 5. 5 రోస్ చేసినాం కదా! సో, ఇప్పుడు మనము వీటిని కూడా సెల్స్ చేసుకుందాం. హ్మ్. ఓకే. నేను సరిగ్గా రాసే ముందు స్పేసెస్ కరెక్ట్‌గా ఇవ్వలేదు. సో, అందుకని అది ఇష్యూ. ఇట్ డజంట్ మ్యాటర్. హ్మ్. హ్మ్. ఇలా నేను వేసుకున్నా. అంటే ఇది మనకు కనపడదు. మనం అర్థం చేసుకోవడానికి కోసం మాత్రం నేనిలా వేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రోస్‌గా చూడండి. ఇక్కడ ఈ బాక్సెస్ చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి. అండ్ కాలమ్స్ ఎన్నున్నాయి చూడండి. ఓవరాల్‌గా 5 కాలమ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ రో హాస్ ది 5 కాలమ్స్. మీరు అబ్జర్వ్ చేసారు. అంటే మన కంటికి కనపడదు ఇక్కడ. ఇక్కడ ఇలా చూస్తే మనకి 5 కాలమ్స్ కనపడదు. ఎందుకంటే ఫస్ట్ రోలో ఒక కాలమ్ ఉందనుకుంటాం. సెకండ్ రోలో 2 కాలమ్స్, థర్డ్ రోలో 3 కాలమ్స్, ఫోర్త్ రోలో 4 కాలమ్స్, ఫిఫ్త్ రోలో 5 కాలమ్స్ ఉన్నాయనుకుంటాం గానీ కానీ అక్కడ ఉన్నదేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రో హాస్ ది 5 కాలమ్స్. ఓకేనా? సో, 5 కాలమ్స్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఈ రోలో ఇదేంటి ఫస్ట్ రో గదా! ఈ ఫస్ట్ రోలో ఏముందంటే 4 స్పేసెస్ ఉన్నాయి. ప్లస్ 4 స్పేసెస్‌తో పాటు ఏముంది చెప్పండి? ఒక స్టార్ అనేదుంది. 4 స్పేసెస్ ఉంది. అండ్ 1 స్టార్ అయితే ఉంది. అండ్ సెకండ్ రో కిందకొస్తే ఓకే. వెన్ ఇట్ ఈస్ ఎ సెకండ్ రో ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? 3 స్పేసెస్ ఉన్నాయి. ఓకే. 3 స్పేసెస్ ఉన్నాయి. ప్లస్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 2 స్టార్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ నీట్‌గా అబ్జర్వ్ చేయండి. 4 స్పేసెస్ 1 స్టార్. 3 స్పేసెస్ 2 స్టార్స్. 2 స్పేసెస్ 3 స్టార్స్. 1 స్పేస్ 4 స్టార్స్ అండ్ 0 స్పేస్ 5 స్టార్స్. రైట్? సో, ఇక్కడ నీట్‌గా రాసుకుందాం దీన్ని. యెస్టర్‌డే నేను మీకు చెప్పిన సెషన్‌లో ఏం చెప్పానంటే, ఇక్కడ n=5 అంటే యూజర్ ఇస్తాడు. యూజర్ ఇచ్చిన దాన్ని బట్టి ఎన్ని రోస్ కావాలి అని చెప్పి మనం డిటర్మైన్ చేసుకుంటాము. అండ్ రోస్ కోసం మనం ఏం వేరియబుల్ ఐ అనే వేరియబుల్‌ని తీసుకొని దాంట్లో మనం ఇచ్చుకుంటాం. అంటే ఇది ఫస్ట్ రోలో ఉందా? సెకండ్ రోలో ఉందా? అని చెప్పి చెప్పడానికి ఇక్కడ నేను i=1, i=3 ఇవి దేన్ని డిటర్మైన్ చేస్తాయంటే, దేన్ని ఇండికేట్ చేస్తాయంటే మీరు ప్రస్తుతానికి ఏ రోలో ఉన్నారు అనే దాన్ని డిటర్మైన్ చేస్తాయి. ఓకేనా? సో, ఇక్కడ నేను i=1 అంటున్నా. i=2 అంటే i=1 అంటే ఫస్ట్ రోలో ఉన్నాం. i=2 అంటే సెకండ్ రోలో ఉన్నాం. i=3 అంటే థర్డ్ రో. i=4 అంటే ఫోర్త్ రో. i=5 అంటే ఫిఫ్త్ రో. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏంటంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటా. ఆ వేరియబుల్‌లో ఏంటంటే మనకి ఆ రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి? ఏది ప్రింట్ అవ్వాలి అని పక్కన పెట్టండి ఫస్టు. ఆ రోలో ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి? అది ఏదర్ స్టార్ గావచ్చు, ఎనీ అదర్ నంబర్ గావచ్చు, వాటెవర్ ఇట్ మే బి వాటిని మళ్ళీ డిస్క్రైబ్ చేద్దాం గానీ, ప్రస్తుతానికి మనకి ఆ పర్టిక్యులర్ రోలో ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఎన్ని ప్రింట్ అవుతుందో ఒక స్టార్. సో, స్టార్ కన్నా ముందు ఇక్కడ ఏం ప్రింట్ అవుతున్నాయి? మనం ఇంతకు ముందు ఇక్కడ చూసాం విజువలైజేషన్‌లో ఎన్ని ప్రింట్ అవుతున్నాయి? 4 స్పేసెస్ అనేది ప్రింట్ అవుతున్నాయి. అవునా? సో, నేను ఇక్కడ ఏమంటున్నాను? 4 స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి. ఓకే. 4 స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి. దాంతో పాటు ఇక్కడ ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ చేసేయాలి. ఓకే. స్పేసెస్ ప్రింట్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే జే అనే వేరియబుల్‌లో స్పేసెస్ మాత్రం ప్రింట్ చేస్తున్నా. ఓకేనా.
మళ్ళీ స్టార్ కోసం ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, స్పేసెస్ 3 స్పేసెస్, j equal to 2 spaces, j equal to 1 space, and finally j equal to 0 space. 0 space. ఓకేనా? సో దాని తర్వాత ఇంకొక వేరియబుల్ తీసుకుంటా. k ఈక్వల్ టు 1 స్టార్. ఓకే, అండ్ ఇంకొక వేరియబుల్ అది మీ ఇష్టం ఏదైనా తీసుకోండి 2 స్టార్స్. k ఈక్వల్ టు 3 స్టార్స్, k ఈక్వల్ టు 4 స్టార్స్, k ఈక్వల్ టు ఫైనలీ 5 స్టార్స్ ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇలా ప్రింట్ అయినాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్స్ మాత్రం స్టార్స్ ని స్పేసెస్ ని అబ్జర్వ్ చేయండి. 4 1 3 2 2 3 1 4 0 అండ్ ఇక్కడ ఎన్ని స్టార్స్ 5 స్టార్స్ కదా, సో 5 స్టార్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5 ఉంది కదా ఇక్కడ. ఫస్ట్ మనం దేని డిటర్మైన్ చేద్దామంటే స్టార్స్ మీరు అబ్జర్వ్ చేస్తే i ఈక్వల్ టు 1 అంటే ఒక రోలో ఏ రోలో అయితే ఉన్నామో ఫస్ట్ రోలో అంటే ఒక స్టార్ ప్రింట్ అవుతుంది, సెకండ్ రోలో అంటే 2 స్టార్స్, థర్డ్ రోలో అంటే 3 స్టార్స్, ఫోర్త్ రోలో అంటే 4 స్టార్స్, ఫిఫ్త్ రోలో అంటే 5 స్టార్స్. ఎస్టర్డే మనం దీన్ని డిస్కస్ చేసాం. ఎస్టర్డే మనం అక్కడ స్పేసెస్ ప్రింట్ చేయాలా గానీ ఆ డైరెక్షన్ లో ఉన్నప్పుడు స్పేసెస్ మనకు అవసరం రాలేదు కాబట్టి డైరెక్ట్ గా ప్రింట్ చేసేసాం. ఆ సెషన్ లో మనం ఏం చేసామంటే ఈ 1 2 3 i వాల్యూ అండ్ k వాల్యూ సేమ్ ఉంది కాబట్టి k అనే లూప్ దేనిపైన డిపెండ్ అయింది అంటే i పైన డిపెండ్ అయింది. అండ్ i దేనిపైన డిపెండ్ అయిందంటే n పైన డిపెండ్ అయింది. ఎందుకు n పైన డిపెండ్ అయిందంటే ఇప్పుడు i ఈక్వల్ టు 1, i ఈక్వల్ టు 2, i ఈక్వల్ టు 3, i ఈక్వల్ టు 4, i ఈక్వల్ టు 5 ఎందుకు చెప్తున్నాం? నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఆ రోని డిటర్మైన్ చేస్తున్నాం కదా. ఆ పర్టిక్యులర్ ప్యాటర్న్ లో ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి ఎవరు చెప్తారు? n చెప్తుంది. అవునా? సో కాబట్టి ఏం చేస్తున్నాం? ఈ i n పైన డిపెండ్ అయింది. ఒకవేళ 4 ఇస్తే n వాల్యూ మనకి ఎన్ని రోస్ వస్తాయి? ఓన్లీ 4 రోస్ మాత్రమే వస్తాయి. 4 వరకు వచ్చి స్టాప్ అయిపోతుంది. ఓకేనా? సో i దేనిపైన డిపెండ్ అయింది? i వచ్చి n పైన డిపెండ్ అయింది. ఓకే, దాని తర్వాత j చూడండి. j కి మీరు అబ్జర్వ్ చేస్తే స్పేసెస్ గురించి అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇక్కడ n ఎంత ఉంది? 5 ఉంది. ఓకే, ఇక్కడ చూడండి లాజిక్ చూడండి జాగ్రత్తగా. n ఈక్వల్ టు 5 ఉంది. దాని తర్వాత i ఈక్వల్ టు 1. ఓకే, దాని తర్వాత j వాల్యూ 4 ఉంది. ఓకే, మనం ఏంటంటే ఈ j కి రిలేషన్‌షిప్ కనుక్కోవాలి. దేనితో రిలేషన్‌షిప్ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ తెలిసిందేంటి? n వాల్యూ తెలుసు, i వాల్యూ తెలుసు. ఇవి 2 మనకు తెలుసు. ఇవి 2 మనకు తెలిసినప్పుడు j వాల్యూకి మనం రిలేషన్‌షిప్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను j ఈక్వల్ టు n మైనస్ i అని రాస్తా. ఓకేనా? ఎందుకు n మైనస్ i రాసా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. n మైనస్ i 5 మైనస్ 1 4 5 మైనస్ 2 3 5 మైనస్ 3 2 5 మైనస్ 4 1 5 మైనస్ 5 0 కరెక్ట్‌గా వచ్చింది కదా. సో నేను j ఈక్వల్ టు n మైనస్ i అని చెప్పి రాసాను. ఓకే, అండ్ k దేనిపైన డిపెండ్ అయింది? డైరెక్ట్ గా నేను యెస్టర్డే చెప్పినట్లు i పైన డిపెండ్ అయింది. అంటే i ఎంతైతే ఉంటుందో అంత k వాల్యూ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఏ వాల్యూ ఏ వేరియబుల్ దేనిపైన డిపెండ్ అయింది అని చెప్పి అర్థమైపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ రాద్దాం. జావాలోనే రాసేస్తున్నా. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అన్న రాయొచ్చు, లేదంటే ఆస్టిక్ అన్న పెట్టొచ్చు. ఆస్టిక్ పెడితే ఆ ప్యాకేజ్ లోంచి కంప్లీట్ ఫైల్స్ అనేది మీకు లోడ్ అయిపోతాయి, అంటే ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకేనా? ఇక్కడ ఏదో ఒకటి తీసుకుంటున్నా ప్యాటర్న్ 2. ఓకే, ప్యాటర్న్ 2 క్లాస్ నేమ్ మళ్ళీ ఏం రాయాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్. ఎవరైతే నాది ఫుల్ స్టాక్ క్లాసెస్ వింటున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనం ఆ సెషన్ లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. ఏంటంటే స్ట్రింగ్ ఎందుకు వాడాలి, వాయిడ్ ఎందుకు, స్టాటిక్ ఎందుకు. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో అది ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే స్కానర్ అనేది ఒక క్లాస్. ఆ క్లాస్ కి మనం ఏదైనా సరే ఒక క్లాస్ ని మనం వాడుకోవాలి అంటే వీ హావ్ టు క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ దట్ వన్ అండ్ మెమరీని అలొకేట్ చేయాలి కాబట్టి న్యూ అనే వేరియబుల్ ని యూజ్ చేసుకొని మెమరీ అలొకేషన్ అనేది చేస్తున్నాం. ఓకే, సరే ఇక్కడ ఇది రాసేసాం. ఇప్పుడు ఏంటంటే స్కానర్ క్లాస్ ని యూజ్ చేసుకొని వీ కెన్ టేక్ ఏ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. అంటే యూజర్ ఏదైనా ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూ మనం తెచ్చుకోవాలంటే వీ హావ్ టు యూజ్ ది స్కానర్ క్లాస్. దట్స్ ద రీజన్ వై నేను ఇక్కడ స్కానర్ ని ఇంపోర్ట్ చేసుకొని స్టార్ అంటున్నానంటే స్టార్ లో అన్ని వచ్చేసాయి, ఇంక్లూడింగ్ స్కానర్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు స్కానర్ వచ్చేసింది. ఆ స్కానర్ క్లాస్ ని నేను ఇక్కడ తెచ్చుకొని వాడుకోవాలంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసాం.
ఇప్పుడు నాకు ఏమేం వేరియబుల్స్ కావాలో అవి ఇక్కడ నేను డిక్లేర్ చేసుకుంటా. n కావాలి, అండ్ i ఒకటి కావాలి, j ఒకటి కావాలి, k ఒకటి కావాలి. ఓకేనా? దాని తర్వాత యూజర్‌ని అడుగుదాం ఎన్ని రోస్ కావాలి అని చెప్పి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే. అండ్ ఫైనల్లీ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ యూజర్ గనక ఇప్పుడు ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అనగానే యూజర్ ఒక వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూని మనం తీసుకొని మనం n అనే దాంట్లో సేవ్ చేసుకోవాలి కాబట్టి sc డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ ఇంటీజర్ ని యాక్సెప్ట్ చేసి దాన్ని n లో సేవ్ చేసుకుంటుంది. ఎలా మనకి నెక్స్ట్ ఇంట్ దేంట్లో ఉంటుందంటే స్కానర్ అనే క్లాస్ లో ఒక మెథడ్ అది. స్కానర్ క్లాస్ యొక్క మెథడ్. సో కాబట్టి ఏంటంటే స్కానర్ క్లాస్ కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ తో నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ని నేను కాల్ చేయడం ద్వారా యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని తీసుకొని n అనే దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ వరకు ఓకే, ఫైన్, అన్నీ ఓకే. మనం డిక్లరేషన్ ఇచ్చాం. అంటే మనకి ఏవేవైతే యూజ్ చేసుకుంటామో ఆ ప్రోగ్రామ్ లో అవన్నిటిని కూడా మనం డిక్లేర్ చేసుకున్నాం. అక్కడ వరకు ఓకే, ఫైన్. ఇప్పుడు మనం లాజిక్ అనేది ఇక్కడ బిల్డ్ చేస్తాం. ఈ లాజిక్ లో ఫస్ట్ ఏంటంటే ఫార్ లూప్ రాస్తున్నాం. ఔటర్ లూప్ యెస్టర్డే ప్రోగ్రామ్ లో మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ ఔటర్ లూప్ రాయాలి. అంటే ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి రాయాలి. రోస్ ఎక్కడ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ రో నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తుంది? యూజర్ ఏదైతే ఇస్తాడో ఆ నెంబర్ వరకు వెళ్తుంది. యూజర్ ఇచ్చిన నెంబర్ ఎక్కడ ఉంటుంది? n అనే దాంట్లో ఉంటుంది. సో i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అన్న. తర్వాత ఏంటి? i ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఫస్ట్ రో లోకి వచ్చినాం అనుకోండి. ఇన్ కేస్ ఒక రోలో వచ్చినాం, అది ఫస్ట్ గాని, సెకండ్ గాని, థర్డ్ గాని ఏదో ఒకటి. ఏ రోలో అయినా ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. సో స్పేసెస్ కోసం ఫార్ j ఈక్వల్ టు 1 అండ్ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ j మనకి ఇక్కడ లాజిక్ రాసాం. j ఎలా ఉంది? దేనిపైన డిపెండ్ అయింది? n మైనస్ i పైన డిపెండెంట్ అయింది. ఓకేనా? n మైనస్ i పైన డిపెండెంట్ అయింది. ఓకే. సో ఎప్పుడైతే n మైనస్ i కన్నా ఎక్కువ అవుతుందో అప్పుడు ఫాల్స్ అయిపోవాలి. n మైనస్ i j ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి? ఇక్కడ స్పేసెస్ ప్రింట్ చేయాలి. స్పేసెస్ ప్రింట్ చేసేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కాదు, ప్రింట్. మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ లో డిస్కస్ చేసాం. ప్రింట్ఎల్ఎన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి న్యూ లైన్ లోకి వస్తుంది. మనకి న్యూ లైన్ కాదు, ఇక్కడ మనం చూసాం. ఏమని చూసాం? ఇక్కడ ప్రతి ఒక్కటి పక్కన పక్కన ప్రింట్ అవ్వాలి. ఇక్కడ లాజిక్ చూడండి. ఇక్కడ స్పేసెస్ అన్ని కూడా ఎలా ప్రింట్ అయినాయి? పక్కన పక్కన ప్రింట్ అయినాయి. ఒక్కొక్కటి ఫస్ట్ ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత దాని పక్కనే ఇంకొక స్పేస్, దాని తర్వాత ఇంకొక స్పేస్, దాని తర్వాత ఇంకొక స్పేస్, అలా 4 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. పక్కన పక్కన ప్రింట్ అవ్వాలి. సో పక్కన పక్కన ప్రింట్ అవ్వాలంటే ఓన్లీ మీరు ప్రింట్ అని ఇస్తే చాలు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే స్పేసెస్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత దాని పక్కనే మనకి ఏంటంటే స్టార్స్ ప్రింట్ అవ్వాలి. స్టార్స్ దేనిపైన డిపెండ్ అయినాయి? ఐ పైన డిపెండెంట్ అయినాయి. ఓకే, కే ప్లస్. సరే ఇప్పుడు ఏం చేస్తున్నాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ కూడా ప్రింట్ఎల్ఎన్ వాడం. ఎందుకు ప్రింట్ మాత్రమే వాడతాం అంటే ఇక్కడ చూడండి మళ్ళీ క్వశ్చన్ లో స్టార్స్ కూడా ఎలా. ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్పేసెస్ అన్ని పక్కన పక్కనే ప్రింట్ అయితే స్పేసెస్ ప్రింట్ అయిన తరువాత వెంటనే మనకి ఏంటంటే స్టార్ కూడా అక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? అంటే అక్కడే ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత ఏంటి? 2 స్టార్స్ ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత 3 స్టార్స్. ఆ స్టార్స్ కూడా పక్కన పక్కనే కదా ప్రింట్ అవుతున్నాయి. సో ప్రింటే వాడతాం. ఇక్కడ ఏంటంటే స్టార్స్ ని ప్రింట్ చేసేస్తాం. ఓకే, స్టార్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మనకి స్టార్స్ కూడా ప్రింట్ అయిపోయినాయి. ఇక్కడ ఒక రోలో ఇప్పుడు వస్తుంది. ఫస్ట్ రోకి వచ్చినా ఫస్ట్ రోకి రాగానే అక్కడ 4 స్పేసెస్. ఓకే, ఇక్కడ 4 స్పేసెస్ వస్తుంది. 4 స్పేసెస్ ప్రింట్ అయినా 4 స్పేస్ ప్రింట్ అయ్యి ఒక స్టార్ ప్రింట్ అయింది. అవి ప్రింట్ అయిపోగానే మనకి ఇంకేం ప్రింట్ అవ్వాలి? న్యూ లైన్ లోకి రావాలి. అంతే కదా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్పేసెస్ అండ్ స్టార్ ఒక రోలో కరెక్ట్ గా ప్రింట్ అయిపోయిన వెంటనే న్యూ రోలోకి వస్తుంది. న్యూ రోలోకి రావడం అంటే ఏంటంటే న్యూ లైన్ లోకి వస్తుంది. న్యూ లైన్ లోకి వచ్చి అగైన్ మనకి కావాల్సిన రిక్వైర్డ్ స్పేసెస్ అండ్ రిక్వైర్డ్ స్టార్స్ అనేది ప్రింట్ అయిపోతుంది. అవునా? దాని తర్వాత వెంటనే ఆ రిక్వైర్డ్ స్టార్స్ రిక్వైర్డ్ స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ న్యూ లైన్ లోకి వస్తుంది. సరేనా? ఇప్పుడు స్పేసెస్ అండ్ స్టార్స్ నేను ప్రింట్ చేసేసాను. ఇప్పుడు నేను ఏంటంటే న్యూ లైన్ లోకి వస్తాను. డన్. ఇప్పుడు ఇంతటితో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్. ఎలా కంప్లీట్ అయిందంటే నాకు విజువలైజేషన్ ఉంటుంది. దాంతో నేను ఊహించుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ లైన్ ఇలా జరుగుతుంది. ఈ లైన్ జరిగినప్పుడు మనకి ఇవి ప్రింట్ అవుతాయి. ఇవి ప్రింట్ అయిన తర్వాత ఇలా రావాలి అని చెప్పి నేను విజువలైజేషన్ చేసుకుంటా. ఆ విజువలైజేషన్ మీకు రావాలి అంటే యూ హావ్ టు ప్రాక్టీస్ దోస్ ప్రోగ్రామ్స్. డైలీ ఒక ప్రోగ్రామ్ అనేది మన దాంట్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి అన్ని కంప్లీట్ ఇంటర్వ్యూ రిలేటెడ్ బేసిక్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి మీరు చెక్ చేసుకుంటారండి. ఈ ప్రోగ్రామ్ తర్వాత ఏంటి? ఇంకొక ప్రోగ్రామ్ అప్లోడ్ చేస్తాం టుమారో. ఓకే.
ఆల్రెడీ నా గ్రూప్స్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నాకొకసారి ఒకవేళ మర్చిపోయినా కూడా జస్ట్ పింగ్ చేస్తే ఆ రోజు నేను ఆ వీడియో అనేది అప్‌లోడ్ చేసేసుకుంటాం. ఓకేనా? సరే. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. కంట్రోల్ ఎస్. ఓహ్! ప్యాటర్న్ స్పెల్లింగ్ మిస్టేక్ రాసా ఇక్కడ. ఇట్స్ ఓకే ఫైన్. మన క్లాస్ నేమ్ ఏదన్నా పెట్టుకోండి. ప్యాటర్న్, ప్యాటర్న్ డాట్ జావా. ఓకే. ఏం ఎర్రర్స్ లేవు మనకి. ప్యాటర్న్ 2. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ రోస్ అని అడుగుతుంది. వి విల్ గివ్ 6. 6 రోస్ వచ్చాయా? మనకి ఏదైతే కావాలో ఆ ప్యాటర్న్ లోనే మనకు కనిపించాయి. ఓకేనా? సో, ఇలా మనం ఏం చేసామంటే మనకు కావాల్సిన థింగ్‌ని ఫస్ట్ విజువలైజేషన్ చేసుకొని, దాన్ని సాల్వ్ చేసుకొని అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మనం సాల్వ్ చేసుకున్న తరువాత, దాని తర్వాత కోడింగ్‌లో రాయడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మనకేమవుతుందంటే ఫస్ట్ విజువలైజేషన్ రావడం వల్ల మనకి ఇప్పుడు నేను కోడ్ చెప్పేసాను. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చూపించేసా కాబట్టి ఇది మీరు ఇలానే టైప్ చేస్తే యూ కెన్ గెట్. ఏంటంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఔట్‌పుట్ వచ్చేస్తుంది. కాకపోతే దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలా విజువలైజేషన్ చేసుకోవడం రావాలి. ఓకే. దీంట్లో ఇన్ని స్టార్స్ ఉన్నాయి. ఇన్ని స్పేసెస్ ఉన్నాయి. ఇన్ని స్పేసెస్ ప్రింట్ అయిన వెంటనే ఇన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో, ఇవన్నీ ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్‌లోకి రావాలి. ఇవన్నీ మీకు విజువలైజేషన్ రావాలి అంటే యూ హావ్ టు ప్రాక్టీస్. అండ్ ఈ రోజుటి నుంచే యెస్టర్‌డే సెషన్ నుంచి మనం ఏం చేస్తున్నాం డైలీ ఇంటర్వ్యూ క్వెషన్స్ పెడుతున్నాం. సో, మీరు గూడా ఆహ్, ఇవన్నీ గూడా ప్రాక్టీస్ చేసి మీకేమైనా డౌట్స్ ఉన్నా గూడా యూ కెన్ క్వెషన్ అస్. మీరు కామెంట్ సెక్షన్‌లో గాని ఎక్కడో ఒక చోట క్వెషన్ చేయొచ్చు. సో, దానికి నేను లేదా మీ దగ్గర ఏమైనా ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి. ఇది నాకు సొల్యూషన్ గావాలి అని చెప్పి మాకు పంపించినా గూడా వి కెన్. ఓకేనా? సాల్వ్ చేసి మేము మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? నాట్ ఓన్లీ జావా అది పైథాన్ అయినా సరే అండ్ ఈవెన్ మేము జేఎస్, జావాస్క్రిప్ట్ అయినా, రియాక్ట్ జేఎస్ అయినా వాటెవర్ ఇట్ మే బి ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వెషన్స్ అన్నీ గూడా ఈ యూట్యూబ్ ఛానెల్‌లో వి ఆర్ గోయింగ్ టు అప్‌లోడ్ డైలీ రెగ్యులర్‌గా. ఓకేనా? సో, కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్ కానీ హూఎవర్ ఇట్ మే బి వాళ్ళకి షేర్ చేయండి. డైలీ మన దాంట్లో హెచ్ఆర్ రిలేటివ్ ట్రైనింగ్ అండ్ ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వెషన్స్ అండ్ గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పైన వి ఆర్ గోయింగ్ టు ప్లాన్ దట్ వన్. సో, ఎవరైతే మా కమ్యూనిటీ డెవలప్ అయితే మాతో పాటు మీకు హెల్ప్ అయ్యే విధంగా కూడా వి ఆర్ గోయింగ్ టు డెవలప్ ది వీడియోస్ అండ్ కంప్లీట్‌గా రిలేటెడ్ థింగ్స్ అన్నీ గూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ గూడా వి ఆర్ గోయింగ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఇంటూ ఎ వన్ ప్లాట్‌ఫార్మ్ అనే దాంట్లో ఉన్నాం. సో, ఫర్ దోస్ థింగ్స్ వి నీడ్ యువర్ సపోర్ట్. Okay, take care guys. Bye.